హలో డాక్టర్ హార్ట్ మిస్. అరే షో స్టార్ట్ అయిపోయిందా? హాయ్ హలో వనకం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది చికెన్ లక్సా సూప్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చికెన్ మోమోస్. మరి అది చేసే ముందు భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో షిఫ్ట్ అవుతాం. యా భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనం మోమోస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మోమోస్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. మోమో MOMO ఇది నేపాల్లో, టిబెట్లో బాగా ఫేమస్. అండ్ యూజువల్గా ఇది స్టీమ్ చేసుకోవచ్చు, పాన్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా మనం వాడుకోవచ్చు అండి. అయితే ఈ మోమోస్ మనము ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్. అండ్ ఈ ఎంటీ బౌల్లో మనకు పాలు అండ్ మైదా, ఇప్పుడు పాలు వేసాను కదండి, పాలే వేయాలని రూల్ ఏం లేదు, వాటర్ కూడా వేసుకోవచ్చు. అండ్ మైదా కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం తయారు చేసేది డో. కొంచెం మైదా వేసుకొని దీన్ని ఇప్పుడు మెల్లిగా మిక్స్ చేసుకోండి. ఇది మనము ఒక 10 నిమిషాలు దీంట్లోనే పెట్టేసి ఇలా ఒక తడి బట్ట తీసుకోండి, నీళ్ళంతా తీసేసి దీని మీద ఇలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకు ఒక చక్కటి డో రెడీ అయిపోతుంది. మనం టెక్నికల్ సెగ్మెంట్లో స్పైసీ చిల్లీ చట్నీ కూడా చేస్తాం. సో లెట్ us గో ఫర్ ఇట్. ఒక మిక్సీ జార్లో మనము ఉల్లిపాయలు, అలాగే రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే టమాటా ముక్కలు కూడా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఏంటబ్బా టెక్నికల్ సెగ్మెంట్లో ఒక దాంట్లో నేను ఉప్పు వేయలేదు, ఒక దాంట్లో ఉప్పు వేసాను అనుకుంటున్నారు కదా. అవునండి, ఈ పేస్ట్ అంటే ఈ చట్నీలో మనము మోమోస్ తయారు చేసిన తర్వాత దీంట్లో డిప్ చేసి తింటే కూడా అదిరిపోతుంది, హైలైట్ ఉంటుంది. ఎక్కడ పోకండి, నేను పేస్ట్ చేసుకొని వస్తాను. ఆహా చూడండి, రెడ్ చిల్లీ చట్నీ ఎంత చక్కగా తయారైందో నేను మీకు చూపిస్తాను. ఇది హైలైట్ అండి. యూజువల్గా మనం మోమోస్ చేసుకున్న తర్వాత ఇది ఇందులో చక్కగా డిప్ చేసి తింటే అద్భుతంగా ఉంటుంది. గుర్తుందా, ఈరోజు మన ఎపిసోడ్ స్టార్టింగ్లో మోమో డో ఎలా తయారు చేయాలో మీకు చూపించాను. అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడికే వస్తున్నాం. ఇది చూడండి, చక్కగా గట్టిగా తయారైంది కదా. ఇప్పుడు మనము దీన్ని జాయింట్ సిలిండర్ నుంచి ఒక యానకొండ, ఆహా, ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మనకు మినిమం 16 పీసెస్ అయితే కావాలండి. చూసారా, ఒకటి కాదు, రెండు కాదు, 16 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇదే బౌల్లో ఇవి మనము ఇందులో వేసేసి మళ్ళీ ఇదే తడి బట్టని దీని మీద వేసి మనము ఇలా కవర్ చేసి పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మాయిశ్చర్ అలాగే రిటైన్ అవుతుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది చికెన్ లక్సా సూప్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చికెన్ మోమోస్. మోమోస్ అయితే ఆల్మోస్ట్ రెడీ. మరి ఫస్ట్ మనం తయారు చేసేది చికెన్ మోమోస్. అఫ్కోర్స్ వెజిటేరియన్స్ కూడా చేస్తాను.
ఇప్పుడు మనం తయారు చేసేది వెజ్ ప్లస్ చికెన్ మోమోస్ అండి. అయితే అది స్టార్ట్ చేయకముందు ఒక చిన్న టెక్నికల్గా నేను మీకు స్టాక్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. సో స్టాక్ కోసం మనకు ఒక సాస్ ప్యాన్ కావాలి. అండ్ ఈ సాస్ ప్యాన్లో మనం వేసేది చాలా సింపుల్, చిన్న ఇంగ్రీడియంట్స్ అండి. రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఈరోజు. ఏంటంటే మన ఇంట్లో మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసి మన మీట్ పీసెస్ అని వాడుకుంటాం. ఆ బొక్కలు ఏం చేసేయండి, ఆ బొక్కలతోనే ఈరోజు మనం స్టాక్ తయారు చేస్తాం. అయితే మిగిలిపోయిన ఈ బొక్కలని ఇందులో సాస్ ప్యాన్లో వేసుకోండి. అండ్ ఇందులో స్ప్రింగ్ ఆనియన్, దీన్ని ఇలా బ్రేక్ చేయండి. బ్రేక్ చేసి ఇందులో వేసేయండి. వేసేసి ఇందులో ఇప్పుడు వాటర్, ఇప్పుడు ఆన్ చేసుకుందాం. ఈ స్టాక్ని కూడా మనము షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎలాగో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, సో టైం పడుతుంది. సో లో ఫ్లేమ్లో వదిలేద్దాము. వదిలేస్తే మెల్లిగా మంచిగా బాయిల్ అవుతూ బొక్కల్లో ఉన్న జ్యూసెస్ అన్నీ ఈ వాటర్లో వచ్చేస్తాయండి. అయితే నెక్స్ట్ మనం తయారు చేసేది వెజిటేరియన్స్ కోసం మోమోస్. సో వెజిటేరియన్ స్టఫింగ్ ఎలా తయారు చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్ అండ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదండి, కొంచెం జింజర్, కొంచెం గార్లిక్ చాప్ చేసేసుకొని ఇలా మిక్స్ చేశాను. అండ్ మిక్స్ చేసేసి వేసిన తర్వాత లైట్గా ఆ ఫ్లేవర్, ఆ జ్యూసెస్ అన్నీ బయటికి రావాలి అంటే సాటే చేసుకోండి. ఇలా లైట్గా సాట్ అయిన తర్వాత ఈ ఫ్రైయింగ్ ప్యాన్ని చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో క్యారెట్, అలాగే ఇందులో క్యాబేజీ చూడండి ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో. మిక్స్ చేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే అల్లం కూడా. అవును సుమి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసావు, మళ్ళీ జింజర్ మళ్ళీ గార్లిక్ కూడా వేస్తున్నావు అంటే అది పేస్ట్ వేరండి, ఆ ఫ్లేవర్ వేరు. కానీ తినేటప్పుడు మన టేస్ట్ బడ్స్కి కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి తగిలితే ఇంకా హైలైట్ ఉంటుంది. అలాగే కొంచెం కారం కూడా, దాంతోపాటు కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఇప్పుడు ఇందులో మనము ఒక ½ టీ స్పూన్ మైదా వేసుకోవాలండి. ఈ మైదా ఎందుకంటే మనకు మంచి బైండింగ్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ ఈ స్టఫింగ్ కూడా లోపల మంచిగా అరెస్ట్ అయ్యి చక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఘాటు కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, మళ్ళీ ఆలస్యం ఎందుకు, పెప్పర్ కూడా వేస్తాం. ఇలా చక్కగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని ఒక్కసారి అలా తిప్పుకోండి. చక్కగా ఒక్కసారి తిప్పుకున్న తర్వాత వేడైన తర్వాత ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఈ స్టఫింగ్ని ఈ ప్లేట్లో జాగ్రత్తగా చూడండి ఎంత చక్కగా మిక్స్ అయిందో.
ఇది చూడండి, ఆని ముత్యాలా ఉంది కదా, సూపర్గా వచ్చింది. స్టఫింగ్ ఫర్ వెజిటేరియన్ మోమోస్. అండ్ ఇది ఇక్కడ పక్కన పెట్టేస్తాం. పెట్టేసి ఇప్పుడు మనము నాన్ వెజిటేరియన్స్కి చికెన్ మోమో ఎలా తయారు చేయాలో చూపిస్తా. అయితే చికెన్ స్టఫింగ్ ఎలా తయారు చేయాలి, మనకు కావాల్సింది బోన్లెస్ చికెన్ అండి. ఆహా, మిఠాయిలా ఉంది కదా. అయితే మనకి ఇంత పెద్ద ముక్కలు అక్కర్లేదు, ఇది మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. ఇలా చికెన్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక ప్రాసెసర్. ఇందుట్లో మనము చికెన్ ముక్కలు, ఇందుట్లో మనం కొంచెం గరం మసాలా పౌడర్. తొందరగా చెప్పచ్చు మీరు టెక్నిక్ అంటారు కదా, ఆగండి, మనకు చికెన్ మోమో గురించి స్టఫింగ్ రెడీ చేస్తున్నా. అలాగే కారం, దాంతోపాటు అల్లం, తర్వాత వెల్లుల్లి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా, అండ్ సాల్ట్ ఫర్ టేస్ట్, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. ఇప్పుడు టెక్నిక్ ఎమల్సిఫికేషన్ అంటే తెలుసు కదా, ఐడియా లేదు కదా, నేను మీకు హెల్ప్ చేస్తా. యూజువల్గా ఆయిల్ వాటర్ వేస్తే మిక్స్ అవ్వండి, కానీ ఈరోజు మన ఎపిసోడ్లో ఆ టెక్నిక్ చూపిస్తాను. అయితే ఫస్ట్ నేను మీకు ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసాను కదా, ఆయిల్తో పాటు ఇప్పుడు నేను కొంచెం ఏం వేస్తాను అనుకున్నాను, వాటర్ వేస్తాను అనుకున్నారా? వాటర్ బదులు నేను గుడ్డు వేస్తానండి. గుడ్డు బేసికలీ లిక్విడ్ వాటర్ బేస్డే కదా, అండ్ ఈ గుడ్డు ఆయిల్తో చక్కగా కలిసిపోతుంది. ఏంటి ఇంత చిన్న సింపుల్ టెక్నికా? దీనే ఎమల్సిఫికేషన్ అంటారు. అండ్ గుడ్డు కూడా నేను సగమే వేస్తున్నా, ఎందుకంటే ఈ గుడ్డు ప్లస్ ఆ ఆయిల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైండింగ్ ఎఫెక్ట్, లోపల జ్యూసెస్ చక్కగా ఉంటుంది. అండ్ ఈ మీట్ మనము ప్రాసెసింగ్ చేసిన తర్వాత అన్నీ మిక్స్ అవుతాయి కదండి, బైండింగ్ ఎఫెక్ట్, ఆ జ్యూస్ ఎఫెక్ట్ లోపలే ఉంటుంది. ఆ మాయిశ్చర్ని లోపలే పెట్టేసి వాటర్ని బయట ఎస్కేప్ కాకుండా ఇవి కాపాడతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ గుడ్డుని కొంచెం బీట్ చేసేసి సగమే వేస్తాం. సగమే వేసేసి ఇది కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలా పెట్టేసి రెడీ ఫర్ ద మ్యాజిక్. ఆహా, ఇది చూడండి, నేను మీకు చికెన్ స్టఫింగ్ ఎలా అయిందో చూపిస్తాను. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, డైరెక్ట్ ఇలా తినాలనిపిస్తుంది. ఇప్పుడే కాదండి, టైం ఉంది. ఈ చికెన్ స్టఫింగ్ రెడీ అయిపోయింది, అలాగే వెజిటేరియన్స్కి వాళ్ళ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మోమోస్తో ఫోల్డింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కొంచెం డస్టింగ్ చేద్దాం. ఇలా కొన్ని నేను తయారు చేసి పెట్టుకుంటాను, తర్వాత స్టఫింగ్ ఇందులో ఎలా తయారు చేయాలో అది కూడా చూపిస్తాను. చూసారు కదండి, ఇలాగా అన్ని రోల్ చేసుకున్నాను. ఇది చూడండి, చాలా ఉన్నాయి కదా. అయితే మీకు ప్రామిస్ చేసినట్టు ఈరోజు 5 ఫోల్డింగ్స్ చూపిస్తాను, నార్మల్, క్లాసికల్, అలా రకరకాలుగా. ఇది వెజిటేరియన్స్ కండి, వెజిటేబుల్ మోమో స్టఫింగ్ అన్నమాట. ఇది ఇలా పెట్టేసి ఇలా కరెక్ట్గా పెట్టండి. పెట్టేసి మనం కొంచెం వాటర్ దగ్గర పెట్టుకుందాం. వాటర్ ఇలా లైట్గా ఫింగర్ టిప్స్తో ఇది చూడండి, ఇది ఫస్ట్ అన్నమాట. సెకండ్ నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. చూడండి, చూసారు కదండి, మోమోస్ ఫర్ వెజిటేరియన్స్ తయారు చేశాను. ఇప్పుడు మనం తయారు చేసేది చికెన్ లక్సా సూప్.
చికెన్ లక్సా సూప్కి స్టాక్ అయితే రెడీ. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే మనం కొంచెం గ్రేవీలా తయారు చేయాలి. యూజువల్గా లక్సా పేస్ట్ సీ ఫుడ్తో తయారు చేస్తారు, కానీ ఈరోజు నేను చికెన్తో తయారు చేస్తున్నా. అయితే ఈ లక్సా పేస్ట్కి మనకు ఫస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఏమేమి కావాలో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే నిమ్మకాయ కూడా, నిమ్మకాయ, దాంతోపాటు కొంచెం పసుపు, అలాగే ఇక్కడ చూడండి మెయిన్ ప్లేయర్స్ అందరు వచ్చేసారు, పచ్చిమిర్చి, అలాగే దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అండ్ లవంగ, మిరియాలు, ధనియాలు కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసి ఎక్కడికి పోకండి, నేను దీన్ని గ్రైండ్ చేసుకుని వస్తా. చూసారా పేస్ట్ ఎంత చక్కగా తయారైందో, బ్యూటిఫుల్ కదా. అయితే ఈ ప్రొసీజర్ క్లియర్గా ఫాలో అవ్వండి. మనకు కావాల్సింది ఒక సాస్ ప్యాన్, అండ్ ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో మనము కోకోనట్ మిల్క్ వేస్తున్నాం. అండ్ ఈ కోకోనట్ మిల్క్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. వేసిన తర్వాత దీన్ని చక్కగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో స్టాక్, ఈ స్టాక్లో మనం వేసింది చికెన్ బొక్కలు ప్లస్ దాంతోపాటు మనము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాం. అంతా వేసేయండి జాగ్రత్తగా. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయచ్చు. సో అంతదాకా మనం టైం ఎందుకు వేస్ట్ చేయాలి? నా దగ్గర ఆల్రెడీ ఇది చూడండి, ఒక గిన్నెలో, అంటే యూజువల్గా మనం ఇడ్లీలు ఇంట్లో తయారు చేసుకుంటాం కదండి, స్టీమింగ్ నేను దీని మీద చేస్తాను. ఇడ్లీ ప్లేట్స్కి లైట్గా ఇక్కడ ఆల్రెడీ నేను ఆయిల్ పూసాను అండ్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి ఒక్కొక్కటి ఈ జాగ్రత్తగా తీసేసి ఇది చూడండి ఇలా చక్కగా అరేంజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అలాగే ఇది కూడా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మళ్ళీ అరేంజ్ చేసుకుందాం. చక్కగా ఇలా అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా దీన్ని ఇడ్లీ స్టీమర్లో జాగ్రత్తగా ఇలా పెట్టేసి ఈ మూత ఇక్కడ పెట్టేసి ఇలా మూత పెట్టిన తర్వాత దగ్గర ఒక 10 to 12 minutes ఇలా వదిలేస్తే ఆ స్టీమ్లో మనకు చక్కటి మోమోస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ వెజిటేరియన్ మోమోస్ కూడా నేను స్టీమ్ చేసి పెట్టుకుంటానండి. అండ్ గమనించారా, నా దగ్గర ష్రెడెడ్ చికెన్ ఉంది, అలాగే నూడిల్స్ కూడా ఉన్నాయి. అవి నేను ఇప్పుడే వాడాను, ప్రెజెంటేషన్ టైంలో వాడతాను. ఇంకా ఆలస్యం ఎందుకంటే ఒక 10 నిమిషాలు మనకు మోమోస్ రెడీ అయిపోతాయి కదా. అండ్ ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్తో బలా మిస్టర్ బ్రహ్మచారి యాజ్ ప్రామిస్డ్ చికెన్ లక్సా సూప్, దాంతో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ వెజ్ అండ్ చికెన్ మోమోస్ అండి. నౌ లెట్ us గో ఫర్ ద ప్రెజెంటేషన్. ఒక సూప్ ప్లేట్ తీసుకొని మనము ఫస్ట్ వేడివేడిగా ఉంది ఇది. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? ఇందులో నేను నాన్ వెజ్ మోమోస్ పెట్టానండి, అంటే చికెన్ మోమోస్. ఇందులో వెజిటబుల్ మోమోస్ పెట్టాను. అవి కొద్ది క్షణాల్లో నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు మనము జాగ్రత్తగా దీన్ని దగ్గర పెట్టుకుందాం. పెట్టుకొని
ఈ బౌల్లో వేయండి. ఇప్పుడు ఇందుట్లో నూడిల్స్ అన్నమాట అలా వేసేసి దీనిపైన చికెన్ ష్రెడెడ్ అలా వేసి దీన్ని మనం కొంచెం హైలైట్ ఇద్దాం. ఇది చూడండి, చూసారా? యాజ్ ప్రామిస్డ్ చికెన్ లక్సా సూప్ ఇదైతే రెడీ అయిపోయింది. మరి వెజిటబుల్ మోమోస్ అండ్ చికెన్ మోమోస్ అది కూడా ప్లేటింగ్ చేసుకుందాం. చికెన్ మోమోస్ అండి. వెజ్ మోమోస్, చికెన్ మోమోస్ అండ్ స్పైసీ చట్నీ అండ్ మనకు కావాల్సింది చికెన్ లక్సా సూప్. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు, కానీ సుమిత్ మన ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఆహా, ఈ చికెన్ లక్సా సూప్ ఫస్ట్ టేస్ట్ చేస్తామండి. ఎంత హాయిగా ఉంది. ఆహా, ఇప్పుడు నూడిల్స్ విత్ చికెన్. అదిరిపోయింది కదా. యూజువల్గా చాలా మంది నూడిల్స్ రకరకాలుగా తయారు చేసుకుని తింటారు. అదే మనం చికెన్ లక్సా సూప్ తయారు చేసుకుంటే చికెన్కి చికెన్, నూడిల్స్కి నూడిల్స్, సూప్కి సూప్, ఈ మూడు చూడండి ఎంత సెపరేషన్ ఉందో. అయినా కానీ కలిసినప్పుడు ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్, ఆ జ్యూసెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. హైలైట్ అయితే మన ఆల్ టైమ్ ఫేవరెట్ వెజిటేరియన్ మోమో. ఆహా, సూపర్ ఉంది. అది సాస్తో ఇది కొంచెం డైనమైట్ ఉంటుంది. నన్ను అడిగితే ప్రతి ఒక్కరూ వెజిటేరియన్స్ అవడం బెటర్ అండి. ఎంత బ్యూటిఫుల్ టేస్ట్ ఉంది, హైలైట్ ఉంది. నాన్ వెజిటేరియన్స్ తక్కువ చేశారా, వాళ్ళది కూడా ఒకసారి తినేసి చూద్దాం. ఇది ఇంకా హైలైట్ ఉంది. ఎవరికి వాళ్ళేనండి బాద్షాలు. వెజిటేరియన్స్ బాద్షాలే, నాన్ వెజిటేరియన్స్ బాద్షాలే. అలాగే ఫర్దర్గా ఎపిసోడ్స్లో కొత్త వంటలు, కొత్త రుచులతో బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. నేను మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాలి. వెజ్ అండ్ చికెన్ మోమోస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పాలు, మైదా పిండి వేసి డో చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, కారం, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, మైదా పిండి, పెప్పర్ వేసి కలుపుకోవాలి. ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, గరం మసాలా, కారం, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, నూనె, గుడ్డు వేసి బ్లెండ్ చేసుకోవాలి. డోని కట్ చేసి రోల్ చేసుకోవాలి. ఒక డో మధ్యలో వెజిటేబుల్ మోమో స్టఫింగ్ వేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకో డోలో చికెన్ మోమో స్టఫింగ్ వేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత అందులో వెజ్ మోమోస్, చికెన్ మోమోస్ పెట్టి స్టీమ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో పెట్టి ముందుగా మిక్స్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకుంటే వెజ్ అండ్ చికెన్ మోమోస్ రెడీ. చికెన్ లక్సా సూప్ తయారు చేయ విధానం. ముందుగా ఒక హండీ తీసుకొని అందులో చికెన్ బోన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, నీళ్లు వేసి మరిగించాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, పసుపు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు, ధనియాలు, నీళ్లు వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో కొబ్బరి పాలు, మిక్స్ చేసిన లక్సా పేస్ట్, ముందుగా మరిగించిన స్టాక్, ఉప్పు వేసి మరిగించాలి. తర్వాత ఒక బౌల్లో వేసి పైన ఉడికించిన నూడిల్స్, చికెన్ ముక్కలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చికెన్ లక్సా సూప్ రెడీ.